అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ 37వ భాగం. రచయిత మోక్ష గారు. అక్షిత అడిగిన దానికి అర్జున్ ఏం సమాధానం చెప్తాడు అని భయంగా అర్జున్ మొహం అక్షిత మొహం మార్చి చూసింది. అక్షిత అడిగిన ప్రశ్నకి అర్జున్ చిన్నగా నవ్వి అంత మాయ చేసేసింది. మరి మధు నా కోసం, అయినా నా కోసం సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది. అలాంటి అమ్మాయిని వదులుకుంటే నాకంటే ఇడియట్ ఉండడేమో అని అన్నాడు అర్జున్. చచ్చాను మనసులో అనుకుని అక్షితనే చూసింది మధు. అప్పటికే తనకేసి గుర్రుగా చూస్తున్న అక్షిత మధు తనని చూడగానే, అంటే నువ్వు ఇంకా అర్జున్ నిజం చెప్పలేదా అని అడిగింది. ఏం నిజం అని అర్జున్ అడిగితే మధు తల అడ్డంగా ఊపి కళ్ళు దించేసింది. మధు యువర్ సచ్చే. అక్షిత తననేదో తిట్టపోతే అసలు ఏమైందంటూ మధ్యలోకి వచ్చాడు అర్జున్. ఇది అసలు అక్షిత మధు కేసు చూపుడు వేలుంచి ఎంగేజ్మెంట్ రోజు మధు సూసైడ్ అంతా డ్రామా అర్జున్. ఆ రోజు మీ మనసులో మాట బయట పెట్టించాలని సూసైడ్ డ్రామా ఆడింది. వీన్స్కి టచ్ అవ్వకుండా హ్యాండ్ కట్ చేసుకుని అందరినీ నమ్మించడానికే స్పృహ తప్పినట్టు నటించిందంది. మరి విషయం రిషికి నువ్వు చెప్పలేదా అన్నాడు అర్జున్. ఎందుకు చెప్పలేదు? అక్షిత పళ్ళు కొరుకుతూ అసలు దీనికి ఆ ప్లాన్ ఇచ్చిందే రిషి అని అంది. వాట్ అని కోపంగా మధుని చూశాడు అర్జున్ ప్లీజ్ దోసిట్లో మొహం దాచుకుంది మధు. అక్షిత ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు బయలుదేరితే నేను తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అన్నాడు అర్జున్ మధుకేసి బుసలు కొడుతూ. ముందే అర్జున్కి నిజం చెప్పు అంటే చెప్పానని అబద్ధం చెప్తావా అని నసుకుతూ అక్షిత గణేష్ని తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిన వెనకే అర్జున్ వెళ్ళి డోర్ క్లోజ్ చేసి మధు దగ్గరకు వచ్చాడు. మంచి రోజు చూసుకొని మీకు ఈ విషయం చెప్పేద్దామని అనుకున్నాను అర్జున్, కానీ తను ఏదో చెప్పేంతలో అర్జున్ తనని గుర్రుగా చూస్తూ సోఫా మీదున్న ఫోన్ తీసుకున్నాడు. ఈ టైంలో ఎవరికండి? మధు అర్జున్ చేతి నుంచి ఫోన్ లాక్కోబోతే అర్జున్ మధు చేతిని విసిరి కొట్టి డయల్ స్క్రీన్ మీద చకచక రిషికి డయల్ చేశాడు అర్జున్ అవతల మనిషి మాట్లాడేలోపే రిషి అర్జెంటుగా ఇంటికి రా అని అంటూ మరొక మాటకి తావు ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు అర్జున్. ఇప్పుడు మా అన్నయ్య ఎందుకు? హలో కిట్టీలా మొహం పెట్టి క్యూట్గా అడిగింది మధు. మీ అన్నయ్య వచ్చేలోపే నీ పనిష్మెంట్ ఫినిష్ చేయనా అని అంటూ సోఫాలో కూర్చున్న మధుని అమాంతం 2 చేతులతో ఎత్తుకుని బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళి బల్లున రూమ్ డోర్ వేసేశాడు అర్జున్. మధు అర్జున్ని బలవంతంగా నెట్టి డోర్ బెల్ మోగుతోంది అని అంది. అమెజాన్లో ఆర్డర్ పెట్టావు కదా, కొరియర్ ఇవ్వడానికేమో, వాళ్ళే వెళ్ళిపోతారులే అన్నాడు. కొరియర్ బాయ్ కాదు, మా అన్నయ్య ఫోన్ చేసి రమ్మన్నారు కదా అంది మధు. ఇలాంటి విషయాల్లో బాగా ఫాస్ట్గా ఉంటాడని లేచి టీషర్ట్ వేసుకుంటున్న అర్జున్తో వెళ్ళేటప్పుడు బయట వదిలిన నా బట్టలు కూడా ఇవ్వండి అని అంది బెడ్షీట్ గుండెలపై దాకా లాక్కుంటూ. అదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ అని చెప్పి వెళ్ళిపోతున్న అర్జున్ని చూసి కాసేపు తలబాదుకొని తర్వాత వార్డ్రోబ్ నుంచి అర్జున్ షర్ట్ ఒకటి తీసుకొని ఆ రూమ్ బయటపడి ఉన్న తన డ్రెస్ తీసుకుని లోపలికి వచ్చేసింది మధు. డోర్ ఓపెన్ చేయగానే రిషి కంగారుగా లోపలికి వచ్చి అర్జున్ ఏంట్రా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు, మధు ఎక్కడా అని తన కోసం చుట్టూ చూశాడు. లోపలికి రా చూపిస్తాను అర్జున్. రిషిని ఇంకొక బెడ్రూమ్ తీసుకెళ్ళి నిన్ను అని అంటూ రిషి మెడ పట్టుకున్నాడు అర్జున్. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన రిషి 2వ క్షణానికి తేరుకుని రే అర్జున్ ఏమైంది నీకు అని అన్నాడు. మధు చేత సూసైడ్ డ్రామా ఆడించి నన్ను బలవంతంగా పెళ్లి కొప్పిస్తావా నిన్ను అని అంటూ రిషి మెడని పట్టుకున్నాడు అర్జున్. ఊహించని పరిణామానికి షాక్ అయిన రిషి 2వ క్షణానికి తేరుకొని రే అర్జున్ ఏమైందన్నాడు. మధు చేత సూసైడ్ డ్రామా ఆడించి నన్ను బలవంతంగా పెళ్లి కొప్పిస్తావా నిన్ను అని అంటూ గట్టిగా వీపి చర్చాడు అర్జున్. అమ్మా అని అంటూ అరిచాడు రిషి. ఆ అరుపు విన్న మధు అర్జున్ మరీ వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అని కంగారుగా టాప్ తొడుక్కొని గబగబా గదికి వెళ్ళింది. అర్జున్ తగులుతుంది వదలరా ప్లీజ్ అని బ్రతమాలుతున్న రిషి అతని అరుపులకి కొంచెం కూడా కరగకుండా కొడుతున్న అర్జున్ని చూసి చిన్నప్పటి చూసిన టామ్ అండ్ జెర్రీ కార్టూన్ గుర్తుకొచ్చి బల్లు నవ్వింది మధు. నన్ను కొడుతుంటే నువ్వు నవ్వుతున్నావా? స్టాప్ హిమ్ మధు అన్నాడు రిషి. వాళ్ళ ఇంట్లో పెద్ద డిక్టేటర్. ఇప్పుడు అర్జున్ చేతిలో దెబ్బలు తింటుంటే జాలేసింది మధుకి. అర్జున్ విండో జాగ్రత్త అని అరిచి అతన్ని మభ్యపెట్టి రిషిని అతని దగ్గర నుంచి తప్పించింది మధు. అబద్ధం చెప్పిందని వెంటనే వెనక్కి తిరిగిన అర్జున్ అప్పటికే అతని నుంచి దూరంగా జరిగి కష్టంగా ఒగురుతున్న రిషిని చూసి నీ పని తర్వాత చెప్తానని రిషి వెనకే పరిగెత్తాడు. అర్జున్ తప్పించుకుంటూ రిషిని పట్టుకోవడానికి అర్జున్ ఇలా ఒకరి వెనుక ఒకరు పరిగెడుతూ ఇల్లంతా తిరుగుతుంటే వాళ్ళిద్దరిని ఎలా ఆపాలో తెలియక అయోమయంలో ఇద్దరిని అలా చూస్తూ ఉండిపోయింది మధు. అలా ఒక అరగంట ఇల్లంతా ప్రదక్షిణ చేసిన తర్వాత ఇద్దరూ కూడా అలసి ఒక చోట ఆగి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. అర్జున్ చేతి మీద చిన్నగా అదిమి నీకు నేను మధుని ప్రేమిస్తున్నానని ఎలా తెలిసిందిరా అని అన్నాడు అర్జున్. మధు కాలిపట్టి అన్నాడు రిషి కష్టంగా ఊపిరిని తీసుకుంటూ. వాట్ అని అన్నాడు అర్జున్ ఆశ్చర్యంగా.
రిషి పెళ్ళయ్యాక ఒకసారి ఆఫీస్లో మధు కాలి పట్టీని అపురూపంగా చూసుకున్న క్షణాలు గుర్తొచ్చాయి. అది గుర్తు తెచ్చుకొని తనలో తనే నవ్వుకున్నాడు అర్జున్. రిషి కూడా నవ్వేస్తూ రే సిట్టింగ్ వేద్దామా అన్నాడు. సరే అన్నాడు అర్జున్ కూడా. వాళ్ళ మాటలకి గుర్రుగా చూస్తున్న మధు తనకేసి తిరగగానే ఐ డోంట్ అలో ఆల్కహాల్ ఇన్ మై హోమ్ అని పట్టి పట్టి చెప్తున్న మధు నోరు మూసేశాడు రిషి. మధు గెట్ మీ ఏ ఆమ్లెట్ అని ఆర్డర్ వేసి అర్జున్ షెల్ఫ్లో సీక్రెట్గా దాచిన విస్కీ బాటిల్ ఒకటి తీశాడు. ఆదిత్యని కూడా పిలవాల్సిందిరా స్టఫ్ తింటూ అంటున్న రిషిని సీరియస్గా చూశాడు అర్జున్. వాడెప్పుడో మధు గురించి మర్చిపోయాడు కదా, అయినా అవుట్డోర్ షూట్ అంట 6 months వరకు రానని చెప్పాడు అన్నాడు. అప్పటికే చాలా టైం అవ్వడంతో మధు బయటకొచ్చి అర్జున్ చేతిలో ఉన్న బాటిల్ బలవంతంగా లాక్కొని అన్నయ్య వదిన ఫోన్ చేసింది ఇంటికి వెళ్ళు అని అంది మధు. శశికి చెప్పే వచ్చాను మధు అని మధు చేతిలో ఉన్న బాటిల్ని లాక్కోబోయాడు రిషి. అన్నయ్య అని కోపంగా పక్కకు తిరిగి చూసింది. ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. కార్ ఎలా డ్రైవ్ చేస్తావు నువ్వు అని అంది. అర్జున్ డ్రాప్ చేస్తాడులే అని అంటూ అర్జున్ భుజం మీద వాలాడు రిషి. నేను డ్రాప్ చేయను, నడుచుకుంటూ తిన్నగా ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు రిషిని వెనక్కి నెడుతూ. అర్జున్ వదిన ఒక్కతే ఉంది కదా అన్నయ్య, వెళ్ళు ప్లీజ్ అని అంది మధు. సరే ఇంకొక లాస్ట్ వన్ అని మళ్ళీ బాటిల్ అందుకోబోయాడు రిషి. వద్దన్నానా వెళ్ళు అని అదమాయించింది మధు. మీ వదిన కోసం కాదు, నీ కోసం వెళ్తున్నాను మై స్వీట్ సిస్టర్, గుడ్ నైట్ అని మధు బొగ్గల్లాగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు రిషి. రిషి వెళ్ళిన తర్వాత కూడా అటే చూస్తూ ఉండిపోయిన మధుని వెనక నుంచి అర్జున్ పిల్లిలా వెళ్ళి తనని అమాంతం ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చేశాడు. బారెడు పొద్దెక్కిన ఆదివారం కావడంతో ఇంకా నిద్ర లేవని మధు మొహం మీద తడి తగిలేసరికి అయ్యో వర్షం వస్తున్నట్టుందే. అర్జున్ బాల్కనీలో బట్టలు ఉలిక్కిపడి లేచిన మధు మంచం మీద తన కోసం ఎదురుచూస్తూ తోక ఆడిస్తున్న హనీని చూసి హనీ అని అంటూ 2 చేతులు చాచింది. మధు నోట పిలుపు రావడం ఆలస్యం. హనీ అమాంతం మధు మీద కురికి తన మొహం అంతా కూడా నాలికతో లిక్ చేస్తుంటే తన ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉన్నా తనతో కలిసి ఆడుకుంది మధు. కాసేపటికి ఇద్దరికీ అలసట వచ్చి దూరం జరగగానే ఎదురుగా నవ్వుతూ చూస్తున్న అర్జున్ కనిపించాడు. అర్జున్ని చూసిన హనీ వెంటనే తోక ముడుచుకొని మంచం దిగి బుద్ధిగా మంచం కాళ్ళ దగ్గర పడుకుంది. ఇది మీకు భయపడుతోంది అర్జున్, మా రిషి అన్నయ్యని చూసినా కూడా ఇది ఇలాగే బిహేవ్ చేస్తుంది అని తన తల నిమురుతూ ఎవరు తీసుకొచ్చారు దీన్ని అని అంది. నేనే అన్నాడు అర్జున్. మధు అర్జున్ నమ్మలేనట్టు చూసింది. ప్రామిస్ మధు, హనీ నేనే తీసుకొచ్చానన్నాడు అర్జున్. అవునా మీరా అని అంటూ ఆశ్చర్యంగా చూసింది మధు. ఎస్ అన్నాడు. కానీ ఎందుకు తీసుకొచ్చారు అర్జున్, మీకు డాగ్స్ అంటే అలర్జీ కదా అంది. కోర్స్ అర్జున్ బుర్రగొక్కొని నా కోసం అన్నీ వదిలేసుకొని వచ్చిన నీ కోసం ఏదో ఒకటి చేయాలనిపించి తీసుకొచ్చాను, బట్ ఓన్లీ ఫర్ 1 day, ఈవినింగ్ తీసుకువెళ్ళి చేయాలన్నాడు. థ్యాంక్స్ అని మధు అర్జున్ని హక్ చేసుకోపోతే నో హ్యాండ్స్ వాష్ చేసుకొనిరా అన్నాడు. అయితే అది ఇప్పట్లో జరగదులేండి అని హనీని ఎత్తుకొని బాల్కనీకి వెళ్ళి గిరిగిరా తిప్పుతూ దాంతో ఆడుకుంటుంటే మధ్యలో ఏదో గుర్తొచ్చి ఎలా తీసుకొచ్చారు అర్జున్, మా మమ్మీని అడిగారా అంది. అడుగుదామని అనుకున్నా కానీ మీ ఇంట్లో పని వాళ్ళు తప్ప ఎవరూ లేరు, అందుకే ఎవరికీ చెప్పకుండా తీసుకొచ్చేసానన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళు పడుకొని ఉండరే, మా మమ్మీ లేస్తే మళ్ళీ హనీ కోసం వెతుక్కుంటుంది, ఫోన్ చేసి విషయం చెప్తాను అని కౌసల్య గారికి కాల్ చేసింది మధు. మమ్మీ హనీని అని మధు చెప్పేంతలోనే మధు మీ చిన్నదినకి పెయిన్స్ వస్తున్నాయని మేము హాస్పిటల్కి తనని తీసుకొని వచ్చాము అని అన్నారు. ఏ హాస్పిటల్, నేను కూడా వస్తాను అని అంది మధు. వద్దు, డెలివరీ అయిన తర్వాత నేనే కాల్ చేస్తాను, అప్పుడు వద్దు కానీ అని అంటుంటే మధు పట్టి పట్టి హాస్పిటల్ అడ్రస్ కనుక్కొని అర్జున్తో కలిసి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యింది. మధు హాస్పిటల్లో రోజీ ఉన్న వార్డులో అడుగు పెట్టగానే లోపల నుంచి క్యార్ అని చిన్నపిల్లల ఏడుపు. అది విన్న మధు కళల్లో ఆనందానికి అంతే లేదు. పెద్ద పెద్ద అంగల్లో రోజీ ఉన్న రూమ్ ముందుకొచ్చి వాళ్ళ అమ్మ భుజం మీద చేవేసింది. ఆ స్పర్శకు వెనక్కి తిరిగిన ఆవిడ మధుని చూసి వచ్చావా, వద్దంటే వినవు కదా అని లోపల నుంచి ఏ కబురు వస్తుందని ఆశగా చూస్తుంటే వాళ్ళు చెప్పే కంటే ముందే తెలుసుకోవడానికి మధు ఆ గ్లాస్ డోర్ ముందు ఎగిరెగిరి పడుతూ ఉంటే ఇంతలో లోపల నుంచి డోర్ తెరుచుకుని వచ్చేసరికి ముందుకి తూలి పడబోయేది డోర్ పట్టుకొని వచ్చిన ఆమె వంక ఆశగా చూసింది. కంగ్రాట్స్, ఇట్స్ ఏ బాయ్, మదర్ బేబీ ఇద్దరు సేఫ్ అని చెప్పడమే తరువాయి అడ్డంగా ఉన్న ఆమెని అడ్డు తప్పించుకొని లోపలికి వెళ్ళింది. బేబీని క్లీన్ చేసి ఉయ్యలలో పడుకోబెడుతున్న నర్స్ చేతిలో నుంచి బాబుని తీసుకుంది మధు. తన చేతిలో ఇముడిపోయిన వాడిని చిన్నగా ముద్దు పెట్టుకొని వాడిని తిరిగి చేతిలోనే పెట్టింది. పట్టుకుంటే కందిపోయేలా ఉన్న వాడిని ఎలా ఎత్తుకోవాలో తెలియక చేతులు సన్నగా వణుకుతూ ఉంటే మధు చేతిని తీసుకొని ఒకటి తల మీద ఇంకొకటి బంపు మీద వేసుకొని పట్టుకోమని చెప్పింది. మధు చెప్పినట్టే బాబుని పట్టుకొని వాడి మొహం మీద తన పెదాలు ఆనించాడు. అక్కడ ఊసిపోక అలా 4 అడుగులు వేసొస్తానని వెళ్ళిన గోపీనాథ్ గారు
డెలివరీ అయ్యిందని కౌసల్య ఫోన్ చేసేసరికి ఆయన అక్కడికి వస్తూ మళ్ళీ అబ్బాయినా చైతుకైనా ఇంటి మహాలక్ష్మి పుడుతుందనుకున్నాను అని అన్నారు. నేనుండగా ఇంట్లో ఇంకొకరు డామినేషన్ అస్సలు సహించలేనంది మధు. అక్కడే మూలన కూర్చున్న అర్జున్ మధు మాటలకి చిన్నగా నవ్వుకున్నాడు. బాబుకి పాలు పట్టాలని కౌసల్య గారు చెప్పడంతో ఆ రూమ్లో చైతు రోజీ తప్ప మిగతా వాళ్ళంతా బయటకు వచ్చేశారు. వాళ్ళు వెళ్ళగానే చైతు బాబుని రోజీ చేతికిచ్చి మీ డాడీ అన్నాడు. రోజీ కళ్ళలో సన్నటి నీటి పొర. చైతు రోజీ కళ్ళు తుడిచి ఆమె నుదుటిని ముద్దాడాడు. రోజీ బాబుకు పాలు పట్టిస్తూ చైతు చేయి పట్టుకొని థ్యాంక్స్ అండి అని అంటుంటే చైతు రోజీని చూస్తూ ప్రేమగా తన చెంప నిమిరాడు. 1 సంవత్సరం గిర్రున తిరిగిన తర్వాత ఏ కన్నా ఇలారా ఇటు అని మధు చేతులు చాచి పిలవగానే తన ముందు తప్పడడుగులు వేస్తున్న చిన్న బాబు కేరింతలు కొడుతూ మధు దగ్గరికి అడుగులు వేస్తుంటే వాళ్ళిద్దరికీ మధ్యలో వచ్చిన అక్షిత ఆ బాబునెత్తుకుని మధు మేమింక వెళ్తామంది. ఆ మాటకి మధు అక్షిత చేతిలో బాబు ఇద్దరు పిక్కమొహం వేసేశారు. ఇంకా సేపు ఉండొచ్చు కదా అక్షిత అని బ్రతిమాలింది మధు. రేపు మళ్ళీ నీ దగ్గరికే కదా వాడు వస్తాడు. నీ వల్ల వీడికి అమ్మ నేనో నువ్వో తెలియక ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు తెలుసా అని బాబు బుగ్గలు నొక్కింది అక్షిత. వీడికైనా నీకు నీ ఉద్యోగమే ఎక్కువైనప్పుడు వాడికి కూడా వాళ్ళ అమ్మ కంటే నేనే ఎక్కువ కదా నాన్న. మధు బాబు వంక చూడగానే వాడు అవునన్నట్టు కిలకిలా నవ్వాడు. అక్షిత మధు బెల్లి మీ చేయి వేసి మరి వీడి సంగతి ఏంటి, వీడు పుట్టాక కూడా మావాడిని ఎక్కువ గారాపం చేస్తావా నువ్వు అని అడిగింది. వాడు వాడే వీడు వీడే, ఒకవేళ నువ్వు అంతగా హట్ అయితే మాత్రం వీడిని నీకు ఇచ్చేస్తాను అంది. అక్షిత నవ్వి నువ్వు అలాంటి పిచ్చి పనులు ఏం చేసినా చేస్తావు కానీ ఉంటానని బాబుతో ఆంటీకి బాయ్ చెప్పు అనగానే వాడు బదుకేసి 2 చేతులు చాచాడు. రే ఈ రోజంతా దాంతోనే కదా ఉంటున్నావు కదా, మళ్ళీ కాసేపైన మమ్మీ డాడీతో ఉండొచ్చు కదరా. బాబుకి రావడం ఇష్టం లేకపోయినా బలవంతంగా లాక్కొచ్చేసింది అక్షిత. వాళ్ళిద్దరూ వెళ్ళాక మధు గట్టిగా నిట్టూర్చి బాల్కనీలో ఉన్న స్వింగ్ చైర్లో కూర్చుంది. ఆ చైర్లో ముందుకి వెనక్కి ఊగుతూ పక్కనే బౌల్లో ఉన్న నాచోస్ తింటూ తన పొట్టపై చెయ్యి వేసి బేబీ నువ్వు మేల్ బేబీవా ఫీమేల్ బేబీవా అని అడిగింది. ఎవరైనా నాకు పర్వాలేదు కానీ ఫస్ట్ బేబీ బాయ్ కావాలి నాకు, బేబీ బాయ్ కదా అని అంది. అవతల నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మీ డాడీ ఆఫీస్కి వెళ్తే ఇంకేం అక్కర్లేదు, ఇంట్లో వైఫ్ తన బేబీ ఒంటరిగా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా కావాలా వద్దా ఇవేమీ అక్కర్లేదు. రేపు పొద్దున మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు తెలిసొస్తుంది మన ఇద్దరికైతే నీకు నేను నాకు నువ్వైనా తోడుంటాం, ఆయనకి ఎవరుంటారు అంటూ వెనక్కి తిరిగిన మధు అక్కడే గుమ్మానికి అడ్డంగా చేతులు పెట్టి నిల్చున్న అర్జున్ని చూసి తను అన్న మాటలకి కొంచెం కూడా జంకకుండా ఏంటి రోజు మీకు మీ పెళ్ళాం పిల్లలు అంత త్వరగా గుర్తొచ్చేస్తారు అని అడిగింది మధు. అర్జున్ ఏమీ మాట్లాడకుండా మధు దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న నాచోస్ బౌల్ని లాక్కున్నాడు. అర్జున్ ఇంకా ఒక్కటి కూడా తినలేదు, ప్లీజ్ ఒక్కటి తిననివ్వండి అంటూ అర్జున్ దగ్గర నుంచి అది లాక్కోబోయింది మధు. తినకపోతే ఇంకా మంచిది, ఇలా స్పైసీ ఆయిల్ ఫుడ్ తినొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు. ఆకలిస్తోంది అర్జున్ అంది మధు. యాపిల్ తీసుకొచ్చాను అది తిను అన్నాడు. అంతేనా అర్జున్ని చూసింది మధు. అతను తప్పదు అన్నట్లుగా చూసేసరికి ఇక తప్పక యాపిల్ కోసం వెళ్తూ ఉంటే వాష్ చేసుకుని తిను అని ఇన్స్ట్రక్ట్ చేసిన అర్జున్కి సరే అన్నట్టుగా తల ఊపి అక్కడి నుంచి వచ్చేసింది మధు. ఆ పూటకి స్పైసీ ఫుడ్ కోసం వేచి ఉన్న మధు ఆకలిని అర్జున్ తెచ్చిన యాపిల్తో స్వస్తి చెప్పి నిద్రకు ఉపక్రమించింది. ఈలోపు ఫ్రెష్ అయ్యి డిన్నర్ ఫినిష్ చేసి వచ్చిన అర్జున్ కాళ్ళు ఎత్తులో పెట్టుకొని పడుకున్న మధు నిద్రలో కూడా అటు ఇటు కదలడం చూసి తల నాట్ చేసి మధు పక్కన కూర్చొని ఆమె కాలు తన ఒడిలో పెట్టుకొని పాదాలకి బామ్ అప్లై చేసేసరికి అప్పటి వరకు నిద్రపోతున్న మధు మొహంలో ఉన్న అనీజీ ఫీలింగ్ పోయి చల్లటి ఏసీ గాలికి వెచ్చగా బ్లాంకెట్ని గుండెల వరకు లాక్కొని పడుకుంది మధు. మధు కాళ్ళకు కాసేపు మసాజ్ చేసిన తర్వాత తను కూడా వచ్చి మధు పక్కనే పడుకున్నాడు. అతను అలా పడుకోగానే మధు దొరులుతూ వచ్చి అర్జున్ చుట్టూ చేతిని బిగించి పట్టుకుంది. మధు పుట్టింట్లో మధు లిజన్, నేను లేను కదా అని ఇక్కడ నీ ఇష్టం మాత్రం నేను అస్సలు ఊరుకోను. నీ ఫుడ్ హ్యాబిట్స్, డైలీ ఎక్సర్సైజ్, స్లీపింగ్ హ్యాబిట్స్ యూ నీడ్ టు అప్డేట్ మీ డైలీ అండర్స్టాండ్ అని తన పుట్టింట్లో తన వాళ్ళ ముందర అర్జున్ అలా వాన్ చేయడం మధుకి నామోషిగా అనిపించి అర్జున్ అంటూ దోసిట్లో మొహం దాచుకొని ఫైన్ ప్లీజ్ గో అంది. ఆర్ యూ షూర్ అన్నాడు. యా అంది మధు. ఓకే బాయ్ అని మధు నుదుటి మీద ముద్దాడి వెళ్తున్న అర్జున్ని చూసి ఇదొక్కడే తక్కువ అని తలెత్తిన మధు ఇంట్లో వాళ్ళంతా తన వైపే కన్నారు కూడా చూస్తూ ఉండడం చూసి చూసేశారా అని మనసులో అనుకుని తలదించుకొని చకచక తన రూమ్కి వచ్చేసి దడపలిన తలుపు వేసుకున్న మధు రీసౌండ్లో వినిపిస్తున్న బయట వాళ్ళ నవ్వులకి ఆ అని అరిచి చేతికి అందిన వస్తువు విసిరేసింది మధు. మధు లంచ్ చేద్దుగాని రా కాసేపటికే వినిపించిన శశి మాటకి నాకు ఆకలిగా లేదని అక్కడి నుంచే జవాబిచ్చింది మధు. అర్జున్ ఇక్కడే ఉన్నారు మధు
అన్న మాటకి ఉలిక్కిపడి బయటకొచ్చి చుట్టూ చూసిన మధు శశి అబద్ధం చెప్పిందని తెలిసి వదిన కోపంగా శశిని చూసింది. శశి మధు తల నిమిరి నీకోసం బిర్యానీ చేశాను చల్లారిపోతుందిరా అంది. మరి అర్జున్ అనుమానంగా అడిగింది మధు. లంచ్ మెను మష్రూమ్ కర్రీ రోటీ అని మెసేజ్ చేయి చాలు అంది. సరే శశితో కలిసి అడుగులు వేస్తున్న మధుతో ఇప్పటి వరకు భోజనం చేయకపోతే మా కోడలికి ఆకలి వేయదా? మధు పొట్ట తడిపింది శశి. ఓ ఏంటి అప్పుడే కోడలని ఫిక్స్ అయిపోతున్నావు? మీకేమో అబ్బాయిలు నాకేమో అమ్మాయి పుట్టాలా? అదేం లేదు, మా ఇంట్లో ఈ జనరేషన్కి ఫస్ట్ బేబీ బాబే పుడతాడు చూడు. శశితో దెబ్బలాడింది మధు. పోనీ ఫస్ట్ అటెంప్ట్లో వదిలే, సెకండ్ అటెంప్ట్లో బేబీ గర్ల్ పుడితే తనని ఎవరికిచ్చి పెళ్లి చేస్తావు అని అడిగింది శశి. పెద్దోడికా చిన్నోడికా అని అంది. ఇద్దరికీ చెరొకల్ని కనిస్తానులే, కానీ ఈలోపు మీరిద్దరూ ప్రొడక్షన్ని స్టార్ట్ చేయకండి అంది మధు. కథ కొనసాగుతుంది. మరి మధు అర్జున్ల ఈ సరదా ప్రయాణం ప్రేమ ప్రయాణంలో వీళ్ళకి ఏమైనా అనుకోని అవాంతరం ఎదురవుతుందా? మధు తన బేబీని సేఫ్గానే డెలివరీ చేస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.